హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ప్రజెంట్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒకే ఒక పేరు మనకి బాగా వినిపిస్తుంది, అదే టాటా సియారా. ఎక్కడ చూసినా సరే మనం సోషల్ మీడియాలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ ఓపెన్ చేసినా మనకి ఈ పేరే గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే దీన్ని లేపడం అలా ఉందన్నమాట. నిజంగా దీనికి అంత వర్త్ ఉందా లేదా, సో దీని స్పెక్స్ ఏంటి, సో ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ ఎలా ఉన్నాయి, అండ్ ఓవరాల్గా మనకి నాకు ఎలా అనిపించింది అనేది ఎవ్రీథింగ్ నేను ఇవాళ వీడియోలో అయితే మాట్లాడతాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలా, మిడ్ వేరియంట్ తీసుకోవాలా, టాప్ వేరియంట్ తీసుకోవాలా, సో దేంట్లో ఏం ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను ఈ వీడియోలో. సో కంప్లీట్గా పేషెన్స్గా ఎండింగ్ వరకు చూడండి. వీడియోకి వచ్చి పెద్దదున్నా సరే సో క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ని టచ్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకి 24 వేరియంట్స్ 6 కలర్ ఆప్షన్స్తో వస్తూ ఉన్నాయి. సో 12 వచ్చేటప్పటికి మీకు డీజిల్లో వస్తున్నాయి, 12 వచ్చేటప్పటికి పెట్రోల్లో వస్తున్నాయి. సో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు 12లోనే వస్తున్నాయి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు 4 సిలిండర్ 1.5 లీటర్ ఇంజిన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది ఎవరికి అంటే, నాకు ఎవరైతే పవర్ ఎక్కువ కావాలి అని అనుకుంటుంటారో సో ఆ ఎంతూజియస్ట్ కోసం ఈ పవర్ అన్నమాట. ఎవరైతే నాకు కొంచెం పవర్ తక్కువైనా పర్లేదు, పెట్రోల్ ఇంజిన్ కావాలి అని ఉంటారో వాళ్ళ కోసం 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లేదు నాకు కొంచెం మైలేజ్ ఎక్కువ కావాలి, డీజిల్ ఇంజిన్ కావాలి అని అనుకుంటే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బట్ దీంట్లో కొంచెం మీకు పవర్ కొంచెం తక్కువ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఎవరైతే నాకు ఓన్లీ ప్రయారిటీ మైలేజ్ అనుకుంటారో వాళ్ళు మాత్రం దీనికి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ వీటి యొక్క ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే, కేవలం మీకు 11.49 lakhs నుంచి మీకు ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు అది కూడా ఎక్స్-షోరూమ్ ప్రైజ్. టాప్ ఎండ్ వచ్చేటప్పటికి మీకు 22.29 lakhs నుంచి మీకు ఎక్స్-షోరూమ్ ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో ఈ బిట్వీన్లోనే మీకు ఈ 24 వేరియంట్స్ అయితే కవర్ అవుతున్నాయి. బట్ ఈ బేస్ వేరియంట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు కాబట్టి సో దాన్ని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను, ఏమేమి వస్తున్నాయి ఏం రావట్లేదు అనేది. సో ఫస్ట్ మీరు వెహికల్ చూడగానే వెహికల్ లుక్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ కలర్ మీకు కొత్తగా కనిపించుండొచ్చు. మొత్తం 6 కలర్స్ ఆప్షన్స్ అని చెప్పాను కదా. మీకు రెగ్యులర్గా మీరు చూసే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒకటి ఎల్లో, బ్లాక్, డ్యూయల్ టోన్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇది ఒక డిఫరెంట్ కలర్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ చూడగానే మనకి బాగా నచ్చేది ఏంటి అని అంటే, ఫస్ట్ మన కళ్ళన్నీ కూడా ఏదైతే ఈ ఎల్ఈడి స్ట్రిప్ ఉందో ఈ అన్కట్టెడ్ ఎల్ఈడి స్ట్రిప్ మీదకే వెళ్తాయి. సో ఎందుకు అన్కట్టెడ్ అంటే, మీరు చూడండి దీన్ని, మీకు ఇంతవరకు ఏ సెగ్మెంట్లో కూడా ఇక్కడ ఎక్కడా కూడా కట్ లేకుండా దీన్ని అయితే ఆఫర్ చేయలేదు. బట్ దీనికి ఒక్కదానికి మనకి కట్ లేకుండా అయితే ఆఫర్ చేశారనమాట. ఈవెన్ మీరు బోనెట్ ఓపెన్ చేసినప్పుడు కూడా సో బానెట్లో కూడా ఎక్కడ మీకు కట్ అయితే రాదు. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు కింద డిఆర్ఎల్స్ చూడండి, ఒక 4 కట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా దీని యొక్క లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేసిందని అయితే చెప్పుకోవాలి. అండ్ మీకు ఇక్కడ బ్యూటిఫుల్ సియారా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు దూరం నుంచి చూసినప్పుడు ఈ సియారా లోగో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక మిడ్లో వచ్చేటప్పుడు మనకి టాటా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి 360 degrees కెమెరా ఆఫర్ చేస్తూ ఉన్నారు కదా. సో 360 degrees కెమెరాస్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు బోత్ సైడ్స్ కానీ బ్యాక్లో కానీ ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేటప్పటికి టాప్ ఎండ్. అది మీరు బేస్ కనుక తీసుకున్నారంటే మీకు బ్యాక్ రేర్ వ్యూ కెమెరా అయితే రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి దగ్గర ఏ పాయింట్ ఆఫ్ టైంలో నేను మాట్లాడుతూ ఉంటానో అప్పుడు బేస్ వేరియంట్లు ఏమొస్తున్నాయి, టాప్ వేరియంట్లు ఏమొస్తున్నాయి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ కిందకు వచ్చారంటే మీకు ఇక్కడ రాడార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు అడాస్తో వస్తుంది, లెవెల్ 2 అడాస్, 22+ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. అండ్ మీకు ఇక్కడ గ్రిల్ అయితే చూడండి. మెయిన్ ఈ గ్రిల్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, ఒక ఈవీ చూస్తున్న ఫీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈవీలో మనం ఇలాంటి గ్రిల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీకు ఫ్లో అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి బ్యాటరీకి ఎక్కువ ఫ్లో తగులుతూ ఉంటుంది, బ్యాటరీ హీట్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి గ్రిల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. త్వరలో మనం ఈ టాటా సియారాని ఈవీలో కూడా చూడబోతున్నాం అండ్ 4x4లో కూడా చూడబోతూ ఉన్నాం అనమాట. సో ఇది ఫ్రంట్ అయితే మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే. అండ్ మీకు ఇక్కడ హెడ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, బ్యూటిఫుల్ హెడ్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు సైజ్ చూడండి, చాలా కాంపాక్ట్ సైజులో ఉన్నాయి, చాలా చిన్నవిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో మిగతా వెయిట్తో కంపేర్ చేసినా మీకు చాలా చిన్నవిగా అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు టాప్ ఎండ్లోకి వెళ్ళేటప్పటికి కూడా వీటి యొక్క బ్రైట్నెస్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక మనం సైడ్కి అయితే వచ్చేద్దాం. సో సైడ్ ప్రొఫైల్లో కనుక చూసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం వీల్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఈ వీల్ దగ్గరికి వెళ్ళామంటే మీకు ఇక్కడ 2 వేరియంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి 17 inches, ఒకటి 19 inches. మరి 17 inches ఏంటి అంటే, మీకు ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో సో ఈ బేస్ వేరియంట్ తీసుకునే వాళ్ళకి 17 inches అలైస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీకు అన్నీ కూడా డిస్క్ బ్రేక్తోనే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే టాప్ వేరియంట్స్ తీసుకుంటారో వీళ్ళకి మాత్రమే 19 inches అలైస్ మాత్రం లభిస్తూ ఉన్నాయి. సో బేస్ వేరియంట్ వాళ్ళు 17 inchesతో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే మనం సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 4.3 meters అబోనే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఓల్డ్ సియారా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ
చూడండి మీకు పిల్లర్స్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక 3 పిల్లర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. మీకు ఓల్డ్ సిఆర్లో వచ్చేటప్పటికి 2 పిల్లర్స్ మాత్రమే కనిపించాయి. ఎందుకంటే అది మీకు 3 డోర్స్తో వచ్చేది, బట్ ఇక్కడ మీకు 5 డోర్స్తో వస్తుంది. మీరు ఇక్కడ ఇది ఒకటే గమనించాల్సి ఉంటుంది. మీకు ఈ పిల్లర్ కానీ ఈ పిల్లర్ కానీ అండ్ ఈ పిల్లర్ కానీ వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఆఫర్ చేశారు. మీకు ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ కూడా డైరెక్ట్గా దానిలో నుంచే లేపేశారనమాట. మనకి గిబ్బర్స్ అలాంటివి ఏమీ కూడా మీకు ఇక్కడ కనిపించవు. అందుకే చాలా మైల్యూట్ డీటెయిల్స్గా అయితే ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఆర్విఎమ్స్ కనుక చూసుకున్నట్లయితే సైడ్ ఇండికేటర్కి ఓఆర్విఎమ్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు కింద కెమెరాస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చెప్పాను కదా 360 డిగ్రీస్ అయితే వస్తుందని, సో అందుకే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ కింద వచ్చేటప్పటికి మీకు బ్యూటిఫుల్ లోగో సిఆర్ఆర్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ అయిపోయి ఉన్నాయి అనమాట. డిజైన్లో మీకు ఇంటిగ్రేటెడ్ అయ్యి ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ రిక్వెస్ట్ సెన్సార్ మీద క్లిక్ చేసి మీరు ఈ లైట్ కూడా వెలుగుతూ ఉంటుంది రిక్వెస్ట్ సెన్సార్ మీద క్లిక్ చేయగానే. సో ఇది మనకి డిజైన్ అనమాట. సైడ్ ప్రొఫైల్లో డిజైన్ కనుక చూసుకున్నట్లయితే ఇక మనం గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 206 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా హెవీగా ఉంటుంది. మీకు ఏ టెరైన్స్లో అయినా సరే చాలా ఈజీగా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో అన్నీ కూడా మీకు డిస్క్ బ్రేక్స్తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇక మనం బ్యాక్ సైడ్కి అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. వైపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు లోపలికి ఇంటిగ్రేటెడ్ అయ్యి అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు లోపలికి ఇంటిగ్రేటెడ్ అయ్యి కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంటుంది. మీకు చూడగానే వైపర్స్ ఎక్కడ ఉన్నాయని అయితే ఫీల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ వైపర్స్ అయితే మీకు లోపలికి అయితే ఇంటిగ్రేటెడ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ లుక్ చూడవచ్చు మీరు ఒకసారి. ఇక్కడ కూడా మీకు అన్కట్టెడ్ కంప్లీట్ లైట్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు కట్ అయితే ఉండదు. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంటుంది. కర్వీ డిజైన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికలే మనకి ఒక బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఒక డిఫెండర్ చూస్తుంటారు కదా. సో మీకు ఫస్ట్ ఒక 20-30% కనుక తీసేస్తే మీరు సియరాలో మిగతా అంతా కూడా మీకు ఏదైతే డిఫెండర్ ఉందో ఆ డిఫెండర్ లుక్ యాజ్ ఇట్ ఈస్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇనీషియల్గా వీళ్ళు ఎప్పుడైతే మనకి టాటా సియరా లాంచ్ చేశారో స్టార్టింగ్లో అప్పుడు ఆ రోజులకున్న తగ్గట్టు ఏంటంటే అప్పట్లో అన్ని ఫీచర్స్ ఎవరు కూడా అఫోర్డ్ చేయలేకపోయారు. సో దాని వాల్యూ తెలియలేదు అప్పుడు. సో అందుకే వీళ్ళు అసలు దాన్ని మర్చిపోయారని చాలామంది అనుకున్నారు. బట్ మర్చిపోలేదు. రీడిజైన్ చేసి మనకి కొత్తగా మన ముందుకైతే తీసుకొచ్చేసారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా టాటా సిఆర్ఆ లోగో అయితే నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే మనము టెయిల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం. సో టెయిల్ గేట్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఇది మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్తో వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అనమాట. మీరు ఒకవేళ క్లోజ్ చేయాలన్నా సరే అసలు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఇక్కడ దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే చాలు మీకు లోపలికి అయితే వచ్చేస్తూ ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ బ్యూటిఫుల్ స్పేస్ అయితే ఉంటుంది. 622 లీటర్స్ మీకు బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 60-40 స్ప్లిట్ సీట్తో వస్తుంది. మీకు ఇక్కడ ట్రే చూసారా. సో బ్యూటిఫుల్ అదనమాట. ఇది మాత్రం ఒక ఇంజనీరింగ్. సో జనరల్గా మనము ట్రే అనేది ఇట్లా చూస్తూ ఉంటాము. బట్ ఈ ట్రే పెట్టాలనుకున్నప్పుడు మనం కింద అయితే పెట్టేస్తూ ఉంటాము. అండ్ చాలా మంది తీసి ముందు కూడా వేస్తూ ఉంటారు. సో ఈసారి మనకి దీనికి ఒక ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈ ఇంజనీరింగ్ని మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇలా అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ అయితే మీకు లార్జ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయగానే చాలా మంది ఇట్లా చూస్తారు. ఇట్లా చూసి స్పేర్ వీల్ లేదనుకుంటారు. బట్ స్పేర్ వీల్ అయితే ఉంది. ఎక్కడ ఉంది స్పేర్ వీల్? ఇక్కడ ఉంది స్పేర్ వీల్. సో మీకు సైజ్ కూడా కొంచెం చిన్న సైజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. మరి పెద్ద సైజ్ అయితే ఆఫర్ చేయట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో టెయిల్ గేట్ మనం క్లోజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ కాబట్టి జస్ట్ దీని మీద 1 టచ్ ట్యాప్ చేస్తే చాలు. సో ఇలా సింపుల్గా అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ మనము లోపలికి అయితే వచ్చేసే ముందు ఫస్ట్ నేను లోపలికి ఎక్కదామని ట్రై చేశాను. ట్రై చేస్తుంటే నాకు మెయిన్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే హైలైట్గా అనిపించాయి. ఆ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి మీకు థై సపోర్ట్ అయితే ఉంది. బట్ ఆ థై సపోర్ట్ అడ్జస్టబుల్ ఉంది. ఇది అన్నిటికంటే హైలైట్ అని చెప్పాలి. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది థై సపోర్ట్ అనేది. సో మనము వాళ్ళు ఇచ్చిన దానికి అడ్జస్ట్ అవ్వకుండా మనకు నచ్చినట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. అది చాలా మంచిగా అనిపించింది. అండ్ దాంతోపాటు మనకి మెమరీ ఫంక్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి 3 మెంబర్కి సంబంధించినటువంటి మెమరీ ఫంక్షన్ అయితే మనం ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఫ్యామిలీలో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎవరు ఎక్కితే వాళ్ళకి తగ్గట్టుగా మనం మెమరీ ఫంక్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఎలక్ట్రానిక్ సీట్స్ అయితే ఉంటాయి. మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రిక్లైన్ అయితే అవుతాయి అనమాట. సో ఇట్లా మీకు ఎలా కావాలన్నా మీరు అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ వేలో. ఇది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బ్యూటిఫుల్ అడ్జస్ట్మెంట్స్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా మీకు నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ నుంచి మొత్తం మీరు మిర్రర్స్ అన్ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ కూడా లైటింగ్ ఇచ్చారు. ఇది మాత్రం అసలు హైలైట్ అబ్బా. ఇక్కడ కూడా లైటింగ్ ఇచ్చారు. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి కూర్చుందాం.
కూర్చొని అసలు నాకు ఎలా అనిపించింది, కంఫర్ట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మాట్లాడదాము. సో బ్యూటిఫుల్గా అసలు అడ్జస్ట్మెంట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకి వెంటిలేటెడ్ సీట్తో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వెంటిలేటెడ్ సీట్స్ అయితే మాత్రం అసలు సూపర్ అని చెప్పాలి దీంట్లో మాత్రం. పోతే మనము కూర్చోగానే మనకి మెయిన్ కనిపించేది మనకి స్టీరింగ్, అలాగే ఇంత పెద్ద టీవీ లాంటి స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 3 స్ప్లిట్ స్క్రీన్తో కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి 1, 2, 3. సో ఈ 3 అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. 12.3 ఇంచెస్ 12.3 ఇంచెస్ మనకి 10 ఇంచెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మనకి ఇది ఉందో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ కో ప్యాసింజర్స్కి మాత్రమే అనమాట. ఇది మనకి విజిబిలిటీ కూడా అంత మంచిగా అయితే ఉండదు. సో ఎవరైతే ఒకవేళ లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాం కదా మనము, వాళ్ళకి అంత విసుగు రాకుండా, బోర్ కొట్టకుండా జర్నీ అనేది. సో అలాంటి టైంలో వాళ్ళు ఏదైనా ప్లే చేసుకొని చూడాలి అని అనుకుంటే సో ఇక్కడ నుంచి అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. మూవీస్ అలాంటివి కూడా ప్లే చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవాలంటే గేమ్స్ ఆడుకోవచ్చు, మ్యూజిక్ వినాలంటే మ్యూజిక్ వినొచ్చు. అంతేకాదు మీకు ఇక్కడ JBL కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. JBL 12 స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 360 degrees డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది. అండ్ మీరు ఒకవేళ ఆఫీస్లో కాల్స్ అటెంప్ట్ చేయాలనుకోండి, దీని నుంచి ఆఫీస్లో కాల్స్ కూడా మీరు అయితే అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు వీడియో అయితే చూడలేరు అనమాట. దీంట్లో ఓన్లీ ఆడియో కాల్స్ మాత్రమే మీరు అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బ్యూటిఫుల్గా అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్కటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు అమెజాన్ అలెక్సా ఉంటుంది, అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానివ్వండి, అండ్ అన్నీ ఉంటాయి, క్లైమేట్ కంట్రోల్ కానివ్వండి. డాల్బీ డెమో ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక డాల్బీ డెమో అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ డోర్స్ క్లోజ్ చేయాలి, అది మ్యాండేటరీ డాల్బీ డెమో కాబట్టి. సో నేను ఇప్పుడు డాల్బీ డెమో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ డాల్బీ డెమోలో మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము కొన్ని అయితే ప్లే చేద్దాము. సో డాల్బీ డెమో అంటే మనం ఖచ్చితంగా సౌండ్ పెట్టాలి, సౌండ్ పెడితేనే మనకి ఆ డాల్బీ అయితే తెలుస్తుంది. వా, చూసారు కదా, సౌండ్ అయితే మాత్రం అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. థియేటర్లో కూర్చున్న ఫీల్ అయితే ఉందన్నమాట. మంచి బేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఈ డిజైన్ చూసారా, ఇది మనకి సపరేట్గా కనిపిస్తుంది లోపల ఇంటిగ్రేట్ అయ్యి. బట్ ఇది మనకి ఒక సబ్ వూఫర్ అనమాట. ఒక క్లాత్ డిజైన్తో మాత్రం చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకా మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేశారు, అవి కూడా ఒక్కసారి చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ JBLలో కొన్ని మోడ్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అవి కనుక చూసుకున్నట్లయితే మనకి అకోస్టిక్స్, బాస్ ఎన్హాన్సర్, సో అంటే మనకి ఏదైతే మ్యూజిక్ మోడ్స్ ఉంటాయో ఆ మ్యూజిక్ మోడ్స్ని మనం ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దానితో పాటుగా మనకి ఇక్కడ నావిగేషన్ కానివ్వండి, అండ్ మీడియాస్ అయితే ఉన్నాయి, అలాగే మూడ్ లైట్ అయితే ఉంది. సో ఈ మూడ్ లైట్ని మీకు ఎలా కావాలంటే అలా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు బై డిఫాల్ట్గా మనకి కొన్ని మూడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేచర్ కానివ్వండి, ఓషన్ కానివ్వండి, సన్సెట్ కానివ్వండి, కామ్ కానివ్వండి, సెలబ్రేషన్స్ అని. సో ఇట్లా మనకి కొన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కాకుండా మీరు కలర్స్ మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఈవెన్ మీ డ్రైవింగ్ మూడ్ని బట్టి కూడా సింక్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ మ్యూజిక్ పెట్టుకుంటే మ్యూజిక్ తగ్గట్టు కూడా మీరైతే సింక్ చేసుకొని సో ఈ వీటిని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు రిలాక్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఈ రిలాక్స్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిలాక్స్ మోడ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లాంగ్ జర్నీ చేశారు, కాసేపు అలిసిపోయి ఒక రెస్ట్, ఒక స్నాప్ వేయాలనుకుంటున్నారు, ఆ టైంలో మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక వాటర్ మోడ్ అయితే కనిపిస్తుంది, అలాగే ఫైర్ మోడ్ కనిపిస్తుంది, స్పేస్ మోడ్ కనిపిస్తుంది. ఇట్లా మీకు ఒక 3 మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఒకవేళ నైట్ టైం జర్నీ చేసి కాసేపు పడుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్పేస్ మోడ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆ స్పేస్ ఆడియో అయితే వస్తూ ఉంటుంది, ఇక్కడ మీకు వీడియో కనిపిస్తూ ఉంటుంది. లేదు మీరు ఒక ఫైర్ మోడ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, లైక్ మంటలో చలి కాచుకుంటున్నట్టు మీరు ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అంటే మీకు ఆ సౌండ్ అయితే వస్తుంటుంది, ఇక్కడ వీడియో వస్తూ ఉంటుంది. మీరు లేదు బీచ్ లో ఉండాలనుకుంటున్నారు అనుకుంటే మీకు ఈ బీచ్ అలల సౌండ్ ఉంది కదా, సో ఆ వేవ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు నీట్ గా డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. అలాగే మీకు సరౌండ్ వ్యూ అయితే ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టాటా సరౌండ్ వ్యూ 360 degrees కెమెరా అనమాట. మీరు 2D 3D అన్నిట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ 3Dలోకి చేంజ్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. మీరు ఒకవేళ 2Dలోకి చేంజ్ చేశారనుకోండి, మీకు ఎక్కడ కావాలంటే అలా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. నాకు మెయిన్ రెస్పాన్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు టాటా అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు టాటా అసిస్ట్ అయితే ఉంటుంది.
అండ్ దానితో పాటుగా మీకు వాయిస్ అసిస్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వాయిస్ అసిస్ట్ కమాండ్స్ ద్వారా మీరు ఏదైనా కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలా మనకి బ్యూటిఫుల్ ఆప్షన్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. బట్ నేనైతే పర్టికులర్ గా దీనికి అంత పెద్ద ఫ్యాన్ కాదు, కానీ బట్ ఈ రోజు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉండాలని చూస్తున్నారు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బేస్ వేరియంట్ తీసుకుంటే దీన్ని మిస్ అవుతారు. మీకు అడాస్ కూడా బేస్ వేరియంట్ లో రాదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీని సేఫ్టీ విషయానికి వస్తే, దీని సేఫ్టీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సేఫ్టీలో ఫస్ట్ మీకు 360 డిగ్రీస్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ లో. బ్యాక్ సైడ్ రియర్ వ్యూ కెమెరా ఆఫర్ చేయట్లేదు ఒకటి. అండ్ మీరు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గానే వస్తున్నాయి. సేఫ్టీ పరంగా మీకు నెక్స్ట్ లెవెల్ ఇది కూడా. అంటే అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు టాటా సియారానే క్రాష్ టెస్ట్ అయితే చేశారు. అంటే వీళ్ళ యొక్క దమ్ము ఇక్కడ మనం మెచ్చుకోవచ్చు, వీళ్ళ యొక్క బిల్డ్ క్వాలిటీ మనం మెచ్చుకోవచ్చు. అంటే ఈజీగా మనకి 5 స్టార్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ అడాస్ లెవెల్ 2తో వస్తుంది. బేస్ వేరియంట్ లో మీకు అడాస్ ఆఫర్ చేయట్లేదు. అండ్ ఈ అడాస్ లెవెల్ 2 కూడా మీకు 22+ అడాస్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్తాను. అండ్ దాంతో పాటు ఇండస్ట్రీలోనే పెద్ద సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సన్ రూఫ్ అయితే మీకు చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఒకవేళ ఫ్యామిలీ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారో అలాంటి టైంలో మీకు మంచి ఫీల్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇకపోతే మనం ఇక్కడ కూర్చోగానే మనకి ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ టెరైన్ మోడ్ గానీ ఉండేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఆటో హోల్డ్ ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆటో హోల్డ్ ఆప్షన్ మీరు ఎప్పుడైనా టెరైన్స్ అలాంటివి ఎక్కుతూ ఉన్నారో, ఎత్తుడు అలాంటివి ఎక్కుతూ ఉన్నారో, సో అప్పుడు మీరు ఈ ఆటో హోల్డ్ చేస్తారంటే మనకి బ్రేక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ మీకు టెయిల్ గేట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచే యూజ్ చేయొచ్చు. అలాగే మీకు టెరైన్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మడ్ మోడ్ అవి ఉంటాయి కదా, సో వెట్ మోడ్ అవి మీకు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ నుంచి. అలాగే మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యూటిఫుల్ టాటా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కంట్రోల్స్ అయితే చూడండి. సో ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కంట్రోల్స్ లో మీరు కాల్ మీరు లిఫ్ట్ చేసుకోవడం కానీ, బ్లూటూత్ ఆప్షన్స్ కానివ్వండి, కాల్ కట్ చేయడం కానివ్వండి, మీకు వాయిస్ అసిస్ట్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, మీకు అడాస్ కానివ్వండి, అలాంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఆఫర్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ అయితే బాగుంటుంది. మీకు ఏదైతే ఈ మొత్తం కూడా మనకి టచెస్ ఉన్నాయో, సాఫ్ట్ టచెస్ చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి, డ్యూయల్ టోన్ లో కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇట్లా మనము ఇలా రొటేట్ చేస్తూ ఉంటాం కదా, సో ఇలా రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా చూడండి, మనకి ఈ కర్వ్ అనేది నాకు ఎందుకో పెద్దగా అంత మంచిగా అనిపించదు. బట్ దీనికి ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ ఇంకొకటి, నేను ఇట్లా టర్న్ చేస్తూ ఉన్నప్పుడు నా హ్యాండ్ చూడండి, నాకు ఇట్లా అలవాటు ఇట్లా మూవ్ చేయడం. ఇట్లా హ్యాండ్ మూవ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ ఏదైతే మనకి అరచేయి ఉందో, ఈ అరచేయి ఈ బటన్స్ మీదకి అయితే వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ హాఫ్ బటన్స్ మీదకి అయితే వెళ్ళిపోతుంది. అంటే కొంచెం కూడా గ్యాప్ లేదు. నా చెయ్యి మరీ అంత పెద్దదేం కాదు, నా చెయ్యి మీడియంగా ఉంటుంది. ఇంకా పెద్ద చెయ్యి ఉండే వాళ్ళకైతే ఇంకొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. అది కొంచెం నాకు లిటిల్ బిట్ ఎక్కడో డిస్టర్బెన్స్గా అనిపించింది అంతే. బట్ రిమైనింగ్ మాత్రం ఈ టచెస్ కానివ్వండి, స్టీరింగ్ ఫీల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా ఫైన్ ఉంది. పోతే మనకి గేర్ నాబ్ చూసుకోవచ్చు. సో ఈ గేర్ నాబ్ అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా కూడా ఉంది మీకు. అండ్ మీకు ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. మీకు ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది, ఈజీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ డ్రైవ్ మోడ్, న్యూట్రల్ మోడ్, మీకు పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దానితో పాటుగా మీకు నార్మల్ టైప్ సి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మీరు ఏదైనా బాటిల్ కానీ ఇంకేదైనా చిన్నవి ఏదైనా క్యారీ చేయాలనుకుంటున్నారు అని అనుకుంటే మీకు ఒక చిన్న టిన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా మీరు క్యారీ చేయొచ్చు. కాకపోతే పెద్దవి అయితే కాదు, చిన్నవి మాత్రమే క్యారీ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను చూడండి, మీకు ఎంత లెంత్ ఉందో. సో ఇక్కడ చూసుకోవచ్చు, డెప్త్ అయితే మీకు ఇదే డెప్త్ ఉంటుంది, మీకు ఎక్కువ డెప్త్ అయితే ఉండదు. ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక మీకు ఏసీ విండ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బ్యూటిఫుల్ సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది మీకు ఎవ్వరు కూడా సబ్ వూఫర్ అనుకోరు, చాలా మంచి స్పీకర్ అనమాట. సో చాలా బాగున్నాయి. మీకు 360 డిగ్రీస్ సరౌండ్ అయితే చాలా మంచిగా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఏదైతే ఈ సన్ షీల్డ్ ఉందో, ఈ సన్ షీల్డ్ జనరల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకుంటాం కదా అన్నిటికీ. బట్ దీనికి మనము ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు. సో చూసారా, మనకి ఎలా కావాలంటే అలా మనము ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ అనిపించింది నాకు ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సన్ రూఫ్ కి సంబంధించినటువంటి బటన్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే మనకి లైట్స్ కావాలంటే మనం ఆన్ చేసుకోవచ్చు. అలాగే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దానితో పాటుగా
ఒకవేళ లోపలికి పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు, లేదంటే మనము ఏదైనా ఆఫ్ రోడ్ చేస్తూ ఉన్నాము, ఆ సమయంలో వెహికల్ ఊగుతూ ఉంటుంది, లేదా పెద్దవాళ్ళు ఎక్కుతున్నప్పుడు ఎక్కలేకపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనకి ఈ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉందన్నమాట. సో పెద్దవాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉండే ఈ గ్రాబ్ హ్యాండిల్ అయితే మనం చూసుకోవచ్చు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్తాను. పోతే మనకి లెఫ్ట్ రైట్ అన్ని కూడా మనకి స్పీకర్స్ అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వీటి యొక్క స్పీకర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి డోర్కి అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వీటి యొక్క ట్వేటర్స్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. సో సౌండ్ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. ఈవెన్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో. ఒకసారి మనము బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి సో అది కూడా చూసేద్దాం వచ్చేయండి. సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాం. సో బ్యాక్ సైడ్ చూడండి అసలు స్పేస్ ఎంత ఉందో. నేను ఇంకా ఎక్కలేదు, ఎక్కక ముందే నాకు స్పేస్ అయితే చాలా నీట్గా అయితే తెలుస్తుంది. చాలా ఎక్కువ లెగ్ రూమ్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇందుకే నాకు ఈ కాంపాక్ట్ ఎస్యూవి రోజు రోజుకి ఎట్లా తయారవుతున్నాయంటే ఒకరిని చూసి ఒకరు కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. సో ఈ కాంపిటీషన్ పెరగడం వల్ల మనకి ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫీచర్స్ కూడా. సో అది నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే టాటాకి మహేంద్రకి ఒక టగ్ ఆఫ్ వారే నడుస్తుంది. ఇక మనం దీని యొక్క కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి కియా నుంచి కియా సెల్టోస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనకి హుండాయ్ క్రెటా అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా మనకి మారుతి నుంచి విక్టోరియస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి మనకి మేజర్ కాంపిటేటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో వీటిలో మీకు ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ బేస్ వేరియంట్ దగ్గర నుంచి మీరు కంపేర్ చేసినా సరే ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఇకపోతే మనం దీన్ని స్పేస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఈ స్పేస్ చూస్తే మనకి లార్జ్ స్పేస్ అయితే ఉందన్నమాట. అసలు మీరు 6 feet ఉన్న మహా అయితే ఇక్కడ దాకా వెళ్తుందేమో అంతే, అంతకు మించి వెళ్ళదు. చాలా స్పేస్ ఉంది చూడండి, నేను ఎలా కూర్చోగలుగుతున్నాను. చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మీకు ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఏసీ వెంట్స్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా 65 watts అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్లో మనకి 65 watts ఉంది కదా, బ్యాక్ సైడ్ కూడా మనకి 65 watts Type-C కి సంబంధించిన 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒకటే మనకి 65 watts కి సపోర్ట్ చేస్తే ఒకటి నార్మల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు ఒకవేళ ఏదైనా మొబైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే మీకు ఫ్రంట్ సీట్ అయితే ఇక్కడ మీకు కొన్ని పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 3 pockets అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 pockets నుంచి మీరు ఏదైనా క్యారీ చేయాలంటే చేయొచ్చు. అంతేకాదు మీకు ఇక్కడ హెడ్ రెస్ట్ ఉంది కదా, సో మీరు ఈ హెడ్ రెస్ట్ ని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ హ్యాండ్ రెస్ట్ మీరు ఇట్లా కిందకి అడ్జస్ట్ చేసుకొని మీరు ఇట్లా హ్యాండ్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మీరు చిల్ అవ్వాలనుకున్నప్పుడు ఏదైనా మీకు టిన్స్ ఉంటాయి కదా, ఆ టిన్స్ కానీ కూల్ డ్రింక్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంకా మనకి అవి కానీ ఏ కావాలంటే అవి మనం ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు, ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తం మీద స్పేస్ అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సపరేట్గా స్ప్లిట్ అయినట్టు కానీ పెద్దగా ఏమనిపించట్లేదు. అన్నిటికంటే నాకు ఇక్కడ కింద చూడండి, ఈ కింద చూస్తే ఒక పెద్ద బంపర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనము ఏవి చూసినా సరే మనకి పెద్ద బంపర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎస్యూ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి అంటే ఈ మిడ్ ఎస్యూ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి మేజర్గా నాకు పెద్ద పెద్ద బంప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది నాకు పెద్ద చిరాకు చెప్పాలంటే, ఎందుకంటే ఇటో కాలు వేసి కూర్చోవాలి, కాసేపటికి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే మరీ ఇంకా దారుణం అట్లా ఉంటుంది. బట్ ఇక్కడైతే మీకు అంతేం ఉండదు. చిన్న నాబ్ అయితే ఉంది, కొంచెం మరీ ఎక్కువ అయితే లేదు, మరీ వెరీ లిటిల్ బిట్, అది కూడా పెద్ద ఎక్కువ అయితే లేదు. మనం కాలు పెట్టగానే కొంచెం లోపల కూడా వెళ్తుంది. సో అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్స్ డోర్కి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో డోర్కి ఇక్కడ స్పీకర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ట్వేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఫ్రంట్లో కూడా చూపించాను కదా, స్పీకర్స్ కింద కనిపిస్తున్నాయి, మీకు ట్వేటర్స్ కూడా ముందు పైన అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి డాల్బీ అట్మాస్ 360 degrees సరౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా హైలైట్గా వస్తుంది అసలు మాత్రం. దీంట్లో మెయిన్ ఇది మాత్రం మిమ్మల్ని కట్టిపడేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీకు ఇక్కడ ఏదైతే అంబ్రిల్లా హోల్డర్ ఉందో అంబ్రిల్లా హోల్డర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే పెద్ద అంబ్రిల్లాలు పెట్టాలంటే పెట్టలేరు, ఇంత మాత్రమే పెట్టగలరు. అది చిన్నవి ఉంటాయి కదా బుడ్డవి, అవి మాత్రమే పెట్టగలరు, పెద్దవి అయితే పెట్టలేరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా దీని యొక్క డిజైన్ ఎలా ఉంది అంటే మాత్రం ఆసమ్ డిజైన్ అయితే చెప్తాను. సో మీరు ఒకవేళ కొనాలి అని అనుకుంటే, సో ఫైనల్గా మీకు చెప్పేస్తున్నాను, మీరు టాప్ వేరియంట్ తీసుకుంటేనే మీకు అన్ని ఫీచర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అట్లీస్ట్ మీరు ప్లస్ వేరియంట్ కంటే పైన అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మీకు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. లేదు నేను బేస్ వేరియంట్కి వెళ్తాను అని అనుకుంటే మీకు బేస్ వేరియంట్ ఆల్మోస్ట్ 14.5 లక్షల వరకు పడుతున్నట్టుంది. నియర్ బై 14.5-15 దాకా పడవచ్చు. మీరు ఇంకొక 50-60 వేలు వేసుకుంటేనే అక్కడి నుంచి మీకు కొంచెం ఫీచర్స్ అయితే స్టార్ట్ అవుతూ వస్తాయి. లేదు అనుకుంటే మీరు బేస్ వేరియంట్లో ఉన్నటువంటి నార్మల్ ఫీచర్స్తో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైతే టాటా సియరాలో నాకు బాగా నేను పర్ఫార్మెన్స్ని ఇష్టపడతాను అని అనుకుంటారో సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టర్బో పెట్రోలే తీసుకోండి. ఎందుకంటే అక్కడ మీకు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. లేదు నాకు అన్నిటికీ కావాలి, నేను ఫ్యామిలీకి ఎక్కువ వాడతాను, నాకు మైలేజ్ ప్రిఫరెన్స్ ఉంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా డీజిల్కి అయితే వెళ్ళిపోండి. మైలేజ్ అయితే కంపెనీ చెప్పినట్టు 29 అయితే రాదు, అది ఏఆర్ఐ రేంజ్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అంత అయితే రాదు. మీరు డీజిల్ తీసుకుంటే, ఒకవేళ డీజిల్ తీసుకుంటే 16-17 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది రియల్ టైము. లేదు మీరు ఒకవేళ పెట్రోల్ తీసుకున్నట్లయితే 13-14 సిటీ కండిషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక ఆ తర్వాత
ప్రతిదీ కూడా మీ డ్రైవింగ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు హైవేలోకి వెళ్తే మీకు కొంచెం బెటర్ మైలేజ్ వస్తుంది, అంతేగాని 29, 27, 28 అంటే మాత్రం అంత రాదు, అది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇది ఫైనల్గా సో ఈ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అంతా అందించానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను కామెంట్లో అడగండి. అండ్ వెరీ సూన్ దీని టెస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. అంటే ప్రజెంట్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే అవైలబుల్ లేదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న షోరూమ్స్లో కేవలం 3 వెహికల్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఇవి చూడడానికే సరిపోతుంది, అది కూడా మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి ఇప్పుడైతే అవుతుంది వెహికల్ రివ్యూ అనేది. సో అర్థం చేసుకోండి ఇంకా ఎంత డిమాండ్ ఉందో వెహికల్కి అయితే. సో ఇక బేస్ వేరియంట్ మీరు ఒకవేళ చూద్దామని అనుకుంటే, ఇంకా మేము కూడా చూడలేదు బేస్ వేరియంట్, ఈవెన్ రివ్యూవర్స్ కూడా ఎవరు కూడా బేస్ వేరియంట్ చూడలేదు, బేస్ వేరియంట్ రాలేదు. ఒకవేళ మీకు డెలివరీస్ కావాలంటే January 15th నుంచి డెలివరీ చేస్తామని అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఫస్ట్ డేని 70,000కు పైగా బుకింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంది. ఇది మాత్రం రికార్డ్ అని చెప్పాలి. 70,000 బుకింగ్స్ అయితే మామూలు విషయం కాదు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీ నియరెస్ట్ టాటా షోరూమ్కి అయితే వెళ్ళండి, మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రాతమ్ మాలిక్, ఇది హైదరాబాద్ అయితే ఉంటుంది. సో వీళ్ళ షోరూమ్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయి, మీరు వాటిని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు డిస్ప్లే మీద కూడా కనిపిస్తున్నాయి, వాటిని కూడా యూజ్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో, బై బాయ్, జై.